ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितं श। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి. హరే ఓకే, సో నిన్న మనము హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నిన్న మనము 13వ అధ్యాయంలో 29వ శ్లోకాన్ని మనము కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ శ్లోకంలో దేవావతి ఏమడుగుతుందంటే ఏ విధంగా భగవంతునికి శరణాగతి పొందాలి అనే విషయం గురించి ఆమె అడిగింది ఇక్కడ మనకి, రైట్? సో ఎప్పుడైతే ఈ యొక్క ఎన్నో రకాల యోగాలు ఉన్నాయి, కానీ అన్నిట్లో కూడా ఏ యోగం ముఖ్యమైన దాని గురించి అని ఆమె అడిగింది ఇక్కడ. దాంట్లో భాగంగా నిన్న రూపాల వారు కూడా భాష్యంలో ఏం చెప్పారు ఇక్కడ, భక్తి యోగము ఏ విధంగా ఉత్తమమైనదని దాని గురించి మనకి చెప్పారు. ఇక్కడ మనకి ఎన్నో రకాల యోగాలు ఉండవచ్చు ఇక్కడ, అవన్నీ కూడా అసంపూర్ణమైనవి అనమాట. ఓన్లీ భక్తి యోగంలోని మాత్రమే మనం ఆ భగవంతుని యొక్క అనుభూతిని పొందగలుగుతాం. ఇక్కడ తదంతి తత్వవిదస్ తత్వం జ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దయే అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనకి భగవంతుని 3 రకాలుగా అనుభూతి పొందవచ్చు మనం ఇక్కడ. ఒక బ్రహ్మములాగా, పరమాత్మలాగా, భగవంతునిలాగా. బ్రహ్మానుభూతి జ్ఞానకాండలో ఉన్న వాళ్ళు పొందుతారు. పరమాత్మ అనుభూతి వచ్చేసి ఈ యొక్క అష్టాంగ యోగంలో ఉన్న వాళ్ళు పొందుతారు ఇక్కడ. కానీ భగవంతుని యొక్క అనుభూతి పొందాలి అంటే ఓన్లీ భక్తి యోగంలో ఉన్న వాళ్ళకు మాత్రమే అది సాధ్యమవుతుంది ఇక్కడ, రైట్? సో ఆ విధంగా నిన్నంతా కూడా మనము ఏ విధంగా భక్తి యోగము చేస్తే మన జీవితం యొక్క పరిపూర్ణాన్ని ఏ విధంగా తెలుసుకుంటాం, పరిపూర్ణ తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం అనే విషయం గురించి నేను చెప్పుకోవడం కూడా జరిగింది ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తి యోగంలో గురువు యొక్క శరణాగతిలో మనం భక్తి చేసుకున్నట్లయితే మన జీవితం పరిపూర్ణం అయిపోతుంది. ఆ విధంగా భగవంతుని కూడా మనం చేరుకోవచ్చు అనేది ఈ యొక్క భక్తి యోగం ద్వారా సాధ్యమైంది. ఎందుకంటే భక్తి యోగంలో మనం చేసే ప్రతి ఒక్క పనిని కూడా అనుభూతి అంటే ఆ యొక్క ఆనందాన్ని పొందేసి మరి చేయవచ్చు అనమాట ఇక్కడ. అది భక్తి యోగం యొక్క గొప్పతనం. వేరే యోగాలు అంటే వైవిధ్యం అనేది ఉండదు ఇక్కడ. భౌతికమైన వైవిధ్యం ఉంటుంది కానీ ఆధ్యాత్మిక వైవిధ్యం ఉండదు ఇక్కడ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేసే దాంట్లో ఒక రుచి అనేది కానీ ఏమీ లేదనమాట ఇక్కడ. కానీ భక్తి యోగంలో ఆ విధంగా కాదు. మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఎంతో వైవిధ్యం ఉంది ఇక్కడ. మనం ఏవి రోజు చేసిందే చేసుకుంటూ ఏం చేస్తున్నాం భక్తి యోగంలో, మనం ఎంతో ఆనందాన్ని కూడా పొందుతున్నాం ఇక్కడ. కాబట్టి దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పారు ఇక్కడ, బుద్ధి యోగము అని చెప్పేసి కూడా అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క మనం బుద్ధిని ఉపయోగించి చేస్తున్నాం కాబట్టి దీనిని భక్తి యోగము లేకపోతే బుద్ధి యోగం అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. ఏ విధంగానైతే అర్జునుడు కృష్ణుడికి ఏ విధంగా అయితే శరణాగతి పొందాడో అదేవిధంగా దేవావతి మాత కూడా తన కొడుకు అయిన కపిల భగవానుడి కూడా ఆ విధంగా శరణాగతి పొందేసి ఈ జ్ఞానాన్ని కూడా ఆమె అర్థం చేసుకుంది ఇక్కడ, రైట్? సో మనకి కూడా శరణాగతి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి, రైట్? సో మనం కూడా ఆ శరణాగతి తీసుకొని ఏ విధంగా భక్తి చేయాలనేది ఇప్పుడు 29వ శ్లోకంలో భక్తి యోగం ద్వారా తెలుసుకున్నాం మనం. ఇప్పుడు 30వ శ్లోకంలో ఏమడుగుతుందంటే, మరి ఒకరు బుద్ధివంతులు కాకపోతే, ఒకరు గొప్పగా జ్ఞానవంతులు కాకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ? వాళ్ళని భగవంతుని ఏ విధంగా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ? నాకు అది చెప్పమని చెప్పేసి ఇక్కడ అడుగుతుందన్నమాట ఇక్కడ. ఎందుకంటే కలియుగంలో ఉన్న వాళ్ళకి పెద్దగా జ్ఞానం అనేది లేదు ఇక్కడ మనకి. అందుకనే ఈ కలియుగంలో హరినామం ఒక్కటే ఎందుకు ఉద్దేశించబడింది ఇక్కడ మనకి. ఎందుకంటే మనము మిగతా యోగాలు కానీ, తపస్సులు కానీ, మంత్రాలు కానీ, వేదాలు చదివేంత జ్ఞానం మనకి లేదు. కాబట్టి అతి సులభమైన భక్తి యోగం మాత్రమే చేయమని చెప్పేసి మనకు చెప్పారు ఇక్కడ. అదేవిధంగా దేవావతి మాత కూడా అడుగుతుంది ఇక్కడ, నేను ఒక స్త్రీని
నేను చాలా తక్కువ బుద్ధి కలదాన్ని ఇక్కడ, నేను ఏ విధంగా దీనిని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆమె అడుగుతుంది ఇక్కడ. అదేంటో మనము ఈ శ్లోకంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తద్ ఏతన్మే విజానీహి యతాహం మందధీరరే సుఖం బుద్ధ్యేయ దుర్దోహం యోష భవత్ అనుగ్రహాత్. ఎవరైనా మాట్లాడుతున్నారా? ఓకే. సో ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో ఆమె తాత్పర్యం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా, ఓ ప్రియమైన పుత్రుడా కపిలదేవ, నేను స్త్రీని, నా బుద్ధి మందమైనది కనుక పరమసత్యమును తెలుసుకున్నట్టు నాకు మిగుల కష్టతరమైనట్టుది. కానీ దయతో నీవు దానిని నాకు వివరించినచో మందముదినైనప్పటికీ దాని నెరుగగలిగి దివ్యానందమును అనుభవించగలను అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. రైట్. అంటే ఇక్కడ ఆమె యొక్క ఉన్న స్త్రీ యొక్క ఆ స్థానాన్ని తీసుకొని ఆమె ఈ విధంగా మాట్లాడుతుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే స్త్రీలు చాలా సింపుల్ వాళ్ళు అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఎందుకంటే అందుకనే మనం భక్తి పూజలు కానీ మనం ఎక్కడ చూసామనుకోండి, ఎక్కువగా ఎవరు చేస్తారు? స్త్రీలు ఎక్కువగా చేస్తారు ఇక్కడ, పురుషులు ఎక్కువగా చేయరనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఏమడుతుంది ఇక్కడ, నా బుద్ధి మందమైనది కాబట్టి ఎక్కువగా ఆలోచించలేను, ఎక్కువ తాత్విక కల్పనలు కానీ లేకపోతే గొప్ప గొప్పగా నేను ఆలోచించేసి భక్తి అది చేయాలి ఇది చేయాలని ఆలోచించేంత ఆ జ్ఞానం నాకు లేదు కాబట్టి అది నిన్ను తెలుసుకోవడానికి, పరమసత్యాన్ని తెలుసుకోవడానికి నాకు చాలా కష్టమైపోయింది ఇప్పుడు. కాబట్టి నీ యొక్క దయతోటి నాకు అది వివరించమని చెప్పేసి ఇక్కడ దేవావతి మాత అడుగుతుందన్నమాట ఇక్కడ. ఆ విధంగా నువ్వు నాకు వివరించినప్పుడు దాన్ని తెలుసుకొని నేను ఆ ఆనందాన్ని ఏ విధంగా అనుభవించగలనని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. అంటే ఓన్లీ స్త్రీలనే కాదు, ఇక్కడ ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో, అందరి గురించి కూడా ఆమె అడుగుతుంది అనమాట ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి మామూలుగా సాధారణ అల్ప మానవులకు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి పరమసత్యానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు ఇక్కడ. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క శిష్యుని ద్వారా మనం ఎప్పుడైతే ఆయన కనుక మన మీద కరుణ చూపెట్టాడు అనుకోండి, ఆ శిష్యుడు అనేవాడు ఎంత తెలివి తక్కువ వాడైనప్పటికీ కూడా ఆ భగవంతుని యొక్క దివ్యానుగ్రహం అంతా కూడా సమస్తం కూడా అర్థమైపోతుంది ఇక్కడ. కాబట్టి మనం గురువుని యొక్క శరణాగతి పొందామనుకోండి, మనము కూడా అనుభూతిని అనేదాన్ని పొందవచ్చు మనం ఇక్కడ. మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ దేవామూర్తి మాత చెప్పింది ఏంటంటే అందరి గురించి అడుగుతుంది ఇక్కడ. కాకపోతే తను ఆ స్థితిలో ఉంది కాబట్టి అక్కడ ప్రత్యక్షంగా కపిల భగవాన్ అడుగుతుంది కాబట్టి, ఆమె స్త్రీ దేహంలో ఉంది కాబట్టి ఆ విధంగా నాకు మందబుద్ధి కలిగిందని చెప్పేసి అంటున్నారు. కానీ సమాజంలో చాలా మంది కూడా అలానే ఉండిపోతారు ఇక్కడ. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా తను అడుగుతుంది అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క కృప గనక మన మీద ఉన్నట్లయితే మొత్తం భగవంతుని యొక్క పరమసత్యాన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అందుకనే ఆధ్యాత్మిక ఆచార్యుని రోజు కూడా గురువాష్టకంలో మనం ఏం చెప్తాం ఇక్కడ, యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాద్ నగతి కుతోపి అని చెప్పేసి అంటాం ఇక్కడ. అంటే ఇక్కడ యస్య ప్రసాదాద్, ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క కరుణ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏమైపోతుంది, భగవత్ ప్రసాదం అంటున్నాడు ఇక్కడ. ఏమైపోతుంది, దేవాది దేవుని యొక్క కరుణ ఏమైపోతుంది, మనకు లభిస్తుందని చెప్పేసి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్పారు ఈ గురువాష్టకంలో. కాబట్టి అలాంటి గురుదేవునికి నేను నమస్కారం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఈ యొక్క గురువు యొక్క ఆ యొక్క కరుణ ఉంటేనే మన పైన భగవంతుని గురించి అర్థం చేసుకునే విషయం అనేది కలుగుతుంది ఇక్కడ. ఆ ప్రసాదాన్ని ఎవరిస్తున్నారు ఇక్కడ మనకి, గురువు అనే వ్యక్తి మనకి ఇస్తున్నాడు ఇక్కడ. ఎలాంటి ఇస్తున్నాడు, భగవంతుని యొక్క కరుణ ఎలా ఉంటుంది, దాన్ని మీరు ఎలా తీసుకోవాలని చెప్పేసి గురువు ద్వారా మనకి అందించబడిపోతుంది ఇక్కడ. అందుకని ఇక్కడ దేవావతి కూడా ఏం చెప్తుంది ఇక్కడ, నేను మందబుద్ధి గల స్త్రీని ఇక్కడ నేను, కాబట్టి నాకు కరుణ చూపెట్టమని చెప్పేసి అడుగుతుంది, కపిల భగవాన్ని ప్రార్థిస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఎందుకంటే మామూలు వ్యక్తులకి ఇవంతా కూడా అర్థం చేసుకోవడం కొంచెం సులభమైన విషయం కాదు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే అది ఈజీ అయిపోతుంది ఇక్కడ మనకి. భగవంతుని యొక్క కృప అనేది మనలో ఉండాలి ఇక్కడ. అది కనుక మనకు వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ జ్ఞానం అంతా అర్థమైపోతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి మనము ఒక సవాలు చేసుకుంటున్నో లేకపోతే ఛాలెంజ్ చేసుకుంటున్నో మనము ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించామనుకోండి, అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. ఓన్లీ శరణాగతి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇంతకుముందు అధ్యాయాల్లో ఇంతకుముందు శ్లోకాల్లో కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇక్కడ ఏ విధంగా శరణాగతి ద్వారా భక్తి యోగంలో ప్రయోజనం ఏ విధంగా పొందాలి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి భక్తి యోగ పద్ధతి అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే శరణాగతి పద్ధతినే భక్తి యోగ పద్ధతి ఇక్కడ. అందుకనే చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో అదే చెప్పారు ఇక్కడ, త్రినాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. ఇప్పుడు మనం ఎలా ఉన్నామని చెప్పారు ఇక్కడ మనకి,
త్రినాదపి సునిచేన, ఒక గడ్డి పరక కంటే అనుకోగా ఉండమని చెప్పేసి అన్నారు ఇక్కడ. తరోరివ సహిష్ణున, ఒక చెట్టు కంటే సహనాన్ని కలిగి ఉండమని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. ఎందుకు రెండు ఉదాహరణలు తీసుకున్నారు ఇక్కడ మనకి? ఇప్పుడు ఒక గడ్డి పొరక, మనము పచ్చడి గడ్డి ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు దాని మీద మనం కాలేసి తొక్కినప్పుడు ఏమైపోతుంది, అది వంగిపోతుంది ఇక్కడ. కానీ నా మీద కాలేసి తొక్కుతాడా అని చెప్పేసి అదేమి తన ఒక ఒక భయ గర్వంతో వచ్చేసి మనల్ని ఎదిరించాలని చెప్పి ప్రయత్నించదు ఇక్కడ. అదేం చేస్తుంది, అనుకోగా మనం చేసిన కాలు వేసినా కానీ అది స్వీకరిస్తుంది అనమాట ఇక్కడ. తర్వాత ఏమైపోతుంది, మళ్ళీ తిరిగి నిలబడుతుంది అనమాట ఇక్కడ. అది గడ్డి పరక యొక్క అనుకోవ అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మన భక్తిలో కూడా ఏంటంటే మనకు కూడా ఆ గడ్డి పరక కంటే ఇంకా అనుకోవగా ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇది అంటే చెప్పినంత సులభం కాదు ఇక్కడ మనకి. దీన్ని పాటించాలి అంటే ఎంతో సాధన అనేది మన జీవితంలో అవసరం ఇక్కడ. ఈరోజు మనం ఎన్నో రకాలుగా ఎంతో మంది దగ్గర నుంచి ఈ యొక్క వ్యతిరేకతలు, లేకపోతే ఈ యొక్క చాలా చాలా విధాలుగా మనము ఇబ్బంది పెట్టబడతాం ఇక్కడ. కానీ అంత తొందరగా నేర్చుకోవాలి అనుకుంటే అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. అది మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తేనే అది సాధ్యమైపోతుంది అనమాట ఇక్కడ. అందుకనే మనం గనుక మహామంత్రంలో జపంలో అభివృద్ధి సాధించాలి అనుకుంటే మనము గడ్డి పర కంటే కూడా అనుకోగా ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. తర్వాత ఏంటి ఇక్కడ, వృక్షము కంటే ఎక్కువ సహనాన్ని కలిగి ఉండమంటున్నారు. ఎందుకు? చెట్టు ఇప్పుడు ఉందనుకోండి, అది ఎండాకాలంలో ఎండకు ఉంటుంది, చలికాలంలో చలిలో ఉంటుంది, వర్షాకాలంలో వర్షంలో తడుస్తుంది ఇక్కడ. ఎన్ని విధాలుగా అది ఇబ్బంది పడ్డా కానీ సహనంతో అలానే నిలబడి ఉంటుందన్నమాట ఇక్కడ. రైట్? కాబట్టి మనం కూడా ఏంటంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బంది వచ్చినా కానీ మనము కూడా ఆ వృక్షము కంటే ఎక్కువ సహనాన్ని కలిగి ఉండాలని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు అమానిన మానదేన, అంటే మానము అవమానము ఏవైతే ఉంటున్నాయో అవి కూడా కావాలని చెప్పి మనం కోరుకోవద్దు అనమాట. అందరూ నాకు గౌరవం ఇవ్వాలి ఇక్కడ, అందరూ నన్ను గొప్పగా పొగడాలి ఇక్కడ, నేను గొప్ప లేకపోతే నాకు ఎవరు గౌరవించట్లేదు ఇక్కడ. ఓన్లీ పొగిడినప్పుడు మాత్రమే ఆనందపడిపోవడం, ఎవరైనా ఏదైనా అంటే మనం కుంగిపోవడము, ఇలా కాదు. అమానిన మానదేన, అది మనకి ఇచ్చినా కానీ ఇవ్వకపోయినా కానీ, ఆ గౌరవం అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మనము దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళకున్న జ్ఞానాన్ని చూసి గర్వించకూడదు అన్నమాట ఇక్కడ. ఇతరులను ఆదరణ చూపించాలి కానీ మనము వాళ్ళ దగ్గర నుంచి ఆదరణ మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. అది భక్తి జీవితం అంటే ఇక్కడ మనకి. కాబట్టి మనము ప్రపంచంలో ఉన్నప్పుడు ఎంతో మంది ఎన్నో విధాలుగా ఉంటారు ఇక్కడ. మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నన్ను ఆదరించాలి ఇక్కడ, నాకు గౌరవం ఇవ్వాలని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, మనకేమైపోతుంది, దాంట్లో భంగపాటు కలుగుతుంది అనమాట. అంటే ఇక్కడ రానప్పుడు ఏమైపోతుంది, మనం ఆటోమేటిక్గా దాన్ని బట్టేసి బాధపడిపోతాం అనమాట ఇక్కడ. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే గడ్డి పరక కంటే అనుకోవగా వృక్షము కంటే సహనాన్ని కూడా కలిగి ఉండాలి భక్తి జీవితంలో అంటున్నారు ఇక్కడ. అలా ఉన్నప్పుడు ఏమైపోతుందంట, ఈ మహామంత్రాన్ని ఏదైతే జపం చేస్తున్నామో దాంట్లో పురోగవృద్ధి సాధిస్తామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఈ మహామంత్రాన్ని ఎప్పుడైతే అపరాధరహితంగా ఎప్పుడైతే జపించాలనుకుంటే ఇక్కడ చెప్పిన శ్లోకంలో ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని మనము పాటించాలి ఇక్కడ. ఇది ఒకటే రోజు అయ్యేది కాదు ఇక్కడ మనకి. గడ్డి పరక కంటే ఇంకా కొంతమంది ఆచార్యులు ఏం చెప్పారంటే కొంచెం ముందుకెళ్ళేసి గడ్డి పరక కంటే కాదు ఇక్కడ. ఇప్పుడు పచ్చిగడ్డి అనుకోండి, ఇప్పుడు మనం కాలేస్తే ఏమైపోతుంది, కాసేపు అయినాక తిరిగి నిలబడుతుంది ఇక్కడ. అదే ఎండి గడ్డ పరక అనుకోండి, ఇప్పుడు రోడ్డు మీద ఉంటుంది, ఎన్నో గడ్డి పరకలు రోడ్డు మీద పడిపోయి ఉంటాయి ఇక్కడ. వాటిని తొక్కినప్పుడు అవి లేవడం అంటూ ఏమున్నది ఇక్కడ, అది ఆల్రెడీ ఎండిపోయింది ఇక్కడ. అలా ఉండాలని చెప్పేసి అంటున్నారు భక్తిలో మనకి. పచ్చిగడ్డి పరక కంటే కూడా ఎండిగడ్డి పరకలాగా ఉండాలంట మనం భక్తిలో ఇక్కడ. ఎవరు ఏమన్నారనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఇక్కడ మనకు గౌరవం ఇచ్చినా గౌరవం ఇవ్వకపోయినా, ఆదరణ చూపెట్టకపోయినా కానీ, ఏమి చేసినా కానీ మన యొక్క భావన ఆ విధంగా ఉండాలని చెప్పేసి చైతన్య మహాప్రభు ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇది ప్రాక్టీస్, సాధన అనేది చేయాలి ఇక్కడ మనకి. ఒకటే రోజు కాదు, ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఆ స్థితికి రావాలంటే. సంవత్సరాలు పడుతుంది ఇక్కడ మనకి. మనం ప్రాక్టీస్ చేస్తే అది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. అప్పుడు మనకి ఏమి జరిగినా కానీ మనం పట్టించుకోము ఇక్కడ. ఎందుకు, మనకు కావాల్సిన లక్ష్యం ఏంటిది, భగవంతుని యొక్క ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ కోసం అనేది ఇవన్నీ కూడా మనం తట్టుకోవాలన్నమాట ఇక్కడ. అందుకనే ఇక్కడ ఈ యొక్క దేవావతి కూడా కపిల దేవుడి తల్లి అయినా కానీ ఆమె ఏం చేస్తుంది, మిక్కిలి వినయముతో నడుచుకుంటుంది ఇక్కడ. అతనికి తల్లి అయినందున తాను ఉన్నతురాలని చెప్పి భావించట్లేదు ఇక్కడ. ఇప్పుడు కానీ ఈ సమాజంలో కొంతమంది చూసామనుకోండి, వాళ్ళ యొక్క ఇంట్లో వ్యక్తులు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకేదో డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళు ఏదో ప్రైమ్ మినిస్టర్ లాగా ఫీల్ అయిపోతుంటారు ఇక్కడ. ఎందుకంటే నా కొడుకు అది, నా భర్త ఇది, లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి వేరే వాళ్ళని చిన్న చూపుతో చూస్తారనమాట. వాళ్ళతో మాట్లాడకపోవడము, వాళ్ళు ఏదో గొప్పగా ఉన్నట్టు
మాట్లాడడం చేస్తుంటారు ఇక్కడ. బట్ అది అది సరైన విషయం కాదు ఇక్కడ. ఆ, ఎవరైనా కావచ్చు, మన యొక్క తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు, మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, ఆ వినయం అనేది మనలో ఎప్పుడు ఉండాలన్నమాట ఇక్కడ. మనం ఉన్న స్థితిని బట్టేసి మనం ఎప్పుడు గర్వాన్ని ప్రదర్శించకూడదు ఇక్కడ మనకి. నేను ఉన్నత కుటుంబంలో పుట్టాను, లేకపోతే వీడి నీచ కుటుంబంలో పుట్టాడు ఇక్కడ, వీడిని ఎందుకు గౌరవించాలి ఇక్కడ, వీడిని దూరంగా పెట్టాలి అనే ఒక సమాజంలో ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ తారతమ్యాలు ఏవైతే ఉన్నాయో, భక్తిలోకి వచ్చినాక మనము ఆ భావనతో చూడకూడదు ఎప్పుడైనా సరే మనుషుల్ని. ఎందుకంటే మనకు అందరి జీవుల్లో ఉండే వ్యక్తి భగవంతుడు ఉన్నాడని చెప్పి మనకు తెలుసు ఇక్కడ. ఒక వ్యక్తిని మనం అవమానిస్తున్నామంటే అర్థం ఏంటంటే వ్యక్తిని అవమానించట్లేము, వ్యక్తి లోపల ఉన్న భగవంతుని అవమానిస్తున్నాం అన్నమాట. అది మనం గమనించాలి ఇక్కడ మనకి. ఓకేనా? ఏదైనా మన యొక్క నడవడికలో కానీ, మన మాటల్లో కానీ, మన చేతిలో కానీ ఏదైనా చేస్తున్నాం అనుకోండి, అది చేస్తున్నప్పుడు వేరే వాళ్ళని అగౌరవపరిచినప్పుడు మనం ఆ వ్యక్తిని అగౌరవపరచట్లేము ఇక్కడ, స్వయంగా భగవంతుని అగౌరవపరుస్తున్నాం అనమాట ఇక్కడ. అంటే ఆలోచించుకోండి, మనం ఎంత పెద్ద తప్పితం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ మనకి. కాబట్టి భక్తిలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క మాటలో కానీ, వేరే వాళ్ళతో వ్యవహారంలో కానీ, ప్రవర్తించడంలో కానీ, వేరే వాళ్ళని తక్కువ చూడడం కానీ, ఇవన్నీ ఉన్నాయి సరే, ఇవి మనకి భక్తికి మంచిది కావు ఎప్పుడైనా సరే ఇక్కడ. వీటిని ఎప్పుడైనా సరే మనం పక్కన పెట్టేసేయాలి ఇక్కడ మనకి. ఈ యొక్క భరత్ మహారాజు జింక దేహాన్ని తీసుకొని మళ్ళీ దేహంలో జడభరతిగా వచ్చినప్పుడు రఘుగుణ అనే ఒక రాజు ఉండేవాడు అనమాట. ఒకసారి రఘుగుణుడు ఏం చేస్తాడు ఇక్కడ, ఆయన పల్లకీలో 4 వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఆయన్ని ఒకరి దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అలా తీసుకెళ్తున్నప్పుడు కొంచెం దూరం పోయినాక ఏమైపోయిందంటే ఆ 4 వ్యక్తులు కావాలి పల్లకిని మోయాలంటే. ఒకనొక వ్యక్తి అలసిపోతాడు అనమాట. అలసిపోయినప్పుడు ఏమైపోతుంది ఇక్కడ, అక్కడే జడభరతుని చూస్తారనమాట. ఇక్కడ జడభరతుని ఎవరైనా చూసినా కానీ ఒక పిచ్చివాళ్ళలాగా చూస్తారు. ఎందుకంటే ఆయనకి 2 జన్మలలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఇక్కడ. ఒక జన్మలోనేమో జింకనికి ఆకర్షితులైపోయేసి ఆ జన్మలో భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా అవకాశాన్ని కోల్పోయాడు. ఇంకో జన్మలో జింక దేహంలో వచ్చేసి ఆ జన్మలో కూడా అవకాశం లేకుండా ఉంది. 3వ జన్మలో ఎప్పుడైతే జన్మించాడో అప్పుడు ఏమైపోయింది, తను చేసిన తప్పులన్నీ అర్థం చేసుకున్నాడు ఇక్కడ. చేసుకొని ఏమన్నాడు, ఈ జన్మలో నేను ఎలాంటి తప్పులు చేయకూడదు, ఈ జన్మలో నేను ముక్తి పొందేసి భగవంతుని దాగమనికి వెళ్ళిపోయాలని చెప్పేసి అన్నీ తెలిసినా కానీ, అన్ని యొక్క శాస్త్రాల యొక్క జ్ఞానం తెలిసినా కానీ ఒక పిచ్చివాడిలాగా ఉండేవాడు అనమాట. గడ్డం పెంచుకొని ఎవరితోని మాట్లాడకుండా, వాళ్ళ నాన్నగారు కూడా చదువు చెప్పినా కానీ చదువు తీసుకోలేదనమాట. దాన్ని బట్టి అరే వీడు పిచ్చివాడు, వీడు చెప్పినా కానీ చదువు రాదని చెప్పేసి అనుకున్నాడు. కాకపోతే భరత్ మహారాజులో చాలా చాలా జ్ఞానం అనేది ఉంది ఇక్కడ. కానీ ఎక్కడ మాట్లాడితే, ఎక్కడ ఏమి చేస్తే నేను ఎక్కడ తప్పు చేస్తానో, ఎక్కడ మళ్ళీ అవకాశాన్ని కోల్పోతానో అని చెప్పేసి ఏం చేశాడు, ఒక మూఢుడుగా, ఒక పిచ్చివాళ్ళగా ఉండిపోయారు ఇక్కడ. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పిల్లలందరూ కూడా రాళ్ళు పెట్టి కొట్టేసేవాళ్ళు ఇక్కడ. ఒక పిచ్చివాళ్ళలాగా ఎకిలి చేసేవాళ్ళు ఇక్కడ. ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట ఇక్కడ. అది జడభరతుడు ఇక్కడ. అలాంటి జడభరతుడు అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ కనపడ్డాడు ఇక్కడ. వాళ్ళు ఏం చేశారు, పిలిచారనమాట ఇక్కడ. చాలా బలంగా ఉన్నావు, దృఢంగా ఉన్నావు ఇక్కడ, రా నువ్వు పల్లకిని మోయమని చెప్పేసి అనడం జరిగిపోయింది ఇక్కడ. అప్పుడు జడభరతుడు వచ్చాడు ఇక్కడ. ఇంకొక వ్యక్తిగా ఆ పల్లకిని మోస్తూ వెళ్తున్నాడు ఇక్కడ. కొంచెం దూరం పోయేసరికి ఏమైపోయిందంటే జడభరతుడు ఆ పల్లకిని కాస్త ఇలా కిందికి పైకి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎందుకు, దీనివల్ల ఏమైపోయింది, రఘుకునుడికి చాలా అసౌకర్యం కలిగింది ఇక్కడ. ఎందుకంటే పల్లకిలో అంటే మామూలుగా రాజులు అంటే ఒక మంచిగా తీసుకుని వెళ్ళిపోవాలి పల్లకిలో, ఎలాంటి ఇబ్బంది కలగకుండా. కానీ ఇక్కడ ఏమైపోయింది, జడభరతుడు కిందికి పైకి వెళ్ళేసరికల్లా పల్లకి కాస్త అటు ఇటు అయిపోయింది అనమాట. అప్పుడు రఘుకునుడికి కోపం వచ్చేసింది ఇక్కడ. కోపం వచ్చేసి కిందికి దిగాడు, ఆపేసి కిందికి దిగేసి జడభరతుడిని చాలా మాట్లాడాడు అనమాట. అనరాని మాటలన్నీ అనేసాడు ఇక్కడ. మనకి చూడడానికి చాలా దేహ దారుఢ్యంతో ఉన్నావు ఇక్కడ, ఒక పల్లకి మోయడం తెలియదా నీకు, ఇంత బలం ఉంది అని చెప్పేసి అనరాని మాటలన్నీ అనేసాడు అనమాట ఇక్కడ. ఎన్ని మాటలన్నా కానీ జడభరతుడు ఏమీ మాట్లాడలే అక్కడ. కాసేపు అయినాక అప్పుడు రఘుకునుడికి ఏం చెప్పాడు, ఈ జ్ఞానాన్ని మొత్తం చెప్పడం స్టార్ట్ చేశాడు అనమాట ఇక్కడ. నువ్వు ఇప్పుడు రాజు యొక్క స్థితిలో ఉన్నావు ఇక్కడ, నువ్వు రాజులాగా ఉన్నావు కాబట్టి, పల్లకిలో పైన కూర్చున్నావు కాబట్టి నీకు వచ్చిన మాటలని మాట్లాడుతున్నావు ఇక్కడ. కానీ ఒకసారి ఆలోచించుకో, ఈ యొక్క నువ్వు ఏదైతే కర్మలు చేశావో, ఏదైతే ఇన్ని మాటలు నన్ను అనుకుంటూ వెళ్ళిపోయావో, ఇవన్నీ కూడా నువ్వు ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఇదే స్థితిలోకి రావచ్చు. నువ్వు ఇక్కడ మళ్ళీ నా కోసం పల్లకి మోసే స్థితిలోకి నువ్వు రావచ్చు ఇక్కడ. నువ్వు రాజ్య అధికారం ఉందని చెప్పేసి, రాజుగా ఉన్నావని చెప్పేసి విర్రవీగిపోయేసి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, తిడుతున్నావు, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇక్కడ. దానివల్ల నాకేం బాధ లేదు ఇక్కడ. ఎందుకంటే నా శరీరం అనేది
బాధ బాధ అనేది దేనికి? నా శరీరానికి బాధ ఇక్కడ. కానీ నా మనసు అనేది ఆల్రెడీ ఆత్మ సాక్షాత్కారంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇవన్నీ నావేవి బాధించట్లేవు ఇక్కడ. కాకపోతే నువ్వు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చే జన్మలో నిన్ను బాధిస్తాయని చెప్పేసి భరత్ మహారాజు చెప్తాడనమాట, జడభరతుడు చెప్తాడనమాట. ఎందుకు జడభరతుడు ఎందుకు అలా కిందికి పైకి పల్లకి తీసుకుంటూ వెళ్ళిపోయాడు ఇక్కడ? ఎందుకంటే తను నడుస్తున్న మార్గంలో ఎన్నో చీమలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆ చీమల మీద కాలు వేయకుండా ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఒక అడుగు ఇక్కడ, ఒక అడుగు ఇక్కడ ఏమైపోయింది? పల్లకి కాస్త పైకి కిందికి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు? ఒకవేళ పొరపాటున ఇంకొక చీమని చంపాడు అనుకోండి ఈ జన్మలో, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిందే. అందుకని ఏం చేశాడు జడభరతుడు ఇక్కడ? అలాంటి మళ్ళీ తప్పిదం చేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ రెండు జన్మలలో ఆల్రెడీ అనుభూతి చెందాడు ఇక్కడ. తను చేసిన తప్పు ఆల్రెడీ అర్థమైపోయింది ఇక్కడ. ఇంకొక తప్పు చేయకుండా ఏం చేశాడు ఇక్కడ? ఆ చీమల్ని చంపకుండా ఆ విధంగా వెళ్ళడం అనేది జరిగిపోయింది ఇక్కడ. అప్పుడు ఈ జ్ఞానాన్ని అంతా వివరించిన తర్వాత ఆ రఘుగురుడు వెంటనే జడభరతుని యొక్క కాళ్ళ పైన పడిపోయాడు ఇక్కడ. నన్ను క్షమించండి స్వామి, మీరు ఎవరు అని చెప్పేసి అడిగాడు అనమాట ఇక్కడ మనకి. రైట్? సో అది మనకి గొప్ప గొప్ప భక్తులు, మన భక్తిలో మనము అన్నిటిని తట్టుకొని ఈ యొక్క ఆదరణని, లేకపోతే మనము ఈ యొక్క గడ్డి పరకలాగా ఉండాలి, అనుకోగా ఉండాలి, సహనాన్ని పెంచుకోవాలి, ఇవన్నీ ఎందుకు మనల్ని చేయమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇవి చేస్తే మనకి ఏమైపోతుందంటే మనము మళ్ళీ ఇలాంటి స్థితికి రాకుండా, భౌతికమైన భావన స్థితిలోకి రాకుండా మళ్ళీ ఆ యొక్క గోలోక బృందానికి వెళ్ళిపోతామని దీని యొక్క అర్థం అన్నమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ విధంగా అయితే దేవావతి ఇక్కడ తన భగవంతుని యొక్క స్వయంగా తల్లి అయినప్పటికీ కూడా ఆమె వినయముతోటి అడిగి తెలుసుకుంది జ్ఞానాన్ని ఇక్కడ. మామూలుగా అంటే అడగవచ్చు ఇక్కడ, అని నాకు చెప్పురా నువ్వు ఈ జ్ఞానం ఏంటని చెప్పేసి అడగవచ్చు ఇక్కడ. కానీ ఆమె ఆ విధంగా అడగలేదు ఇక్కడ. స్వయంగా భగవంతుడు అయినప్పటికీ కూడా ఆమె ఏం చేసింది? ఒక వినయంతోటి, ఒక శిష్యురాలులాగా గురువుని ఆశ్రయించి చేసింది, ఈ జ్ఞానాన్ని మొత్తం తీసుకుందనమాట ఇక్కడ. నేను ఉన్నతురాలని అని చెప్పి భావించలేదు ఇక్కడ. అందుకనే భౌతిక జీవితంలో మనకున్న ఏవైతే ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, పేర్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని చూచి మనం ఎప్పుడైనా సరే గర్వపడకూడదండి. అది చాలా చాలా తప్పు అనమాట ఇక్కడ మనకి. ఎందుకంటే అవి ఇప్పుడు స్వతహాగా వచ్చాయి. ఇప్పుడు మనకి అవి ఎంతకాలం ఉంటాయో మనకి తెలియదు ఇక్కడ మనకి. రైట్? వాటి ద్వారా కూడా మన భక్తి పతనం చెందే అవకాశం కలుగుతుంది కొన్నిసార్లు ఇక్కడ మనకి. ఎంత నిరాడంబరతో జీవిస్తే అంత మంచిదని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇదే కపిల భగవాన్ యొక్క ఉపదేశంలో భాగంగా ఇక్కడ సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఎక్కువగా మనం నిరాడంబరతో జీవించమని చెప్పారు ఇక్కడ మనకి. ఎక్కువగా మనము గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలని చెప్పేసి మనం ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ. మనం భక్తికి ఏవైతే అవసరమో అది మాత్రమే చేసుకుంటూ మనం వెళ్ళిపోయామనుకోండి, మనం కూడా దీంట్లో ఉన్నతమైన అభివృద్ధి సాధించే అవకాశం అనేది మనకు కలుగుతుంది ఇక్కడ. అందుకనే చైతన్య మహాప్రభుడు ఇక్కడ పదే ఎందుకు చెప్తున్నారు ఈ శ్లోకంలో, గడ్డి పరక కంటే అనుకోవగా చెట్టు కంటే ఎక్కువ సహనాన్ని కలిగి ఉండమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎస్, భౌతిక ప్రపంచంలోకి వచ్చినాక అవి రావడం సహజం ఇక్కడ మనకి. రైట్? సో ఈ ప్రపంచంలోకి వచ్చామంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి? ఈ అమానిన మానదేన సుఖ దుఃఖాలు, లేకపోతే మానవమానాలు ఇక్కడ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి అన్నమాట. మనము కోరుకోకపోయినా కానీ అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి ఇక్కడ. ఎవరు కావాలని చెప్పి కోరుకోరు ఇక్కడ, బట్ అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బట్ అవి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి. ఈ ఒక గడ్డి పరకలాగా చెట్టులాగా ఎందుకు ఉండమంటున్నారంటే, అవి వచ్చినప్పుడు మన జీవితం ఏ విధంగా ఉండాలి అని చెప్పడానికి ఇక్కడ చెప్పారన్నమాట ఇక్కడ. అప్పుడు ఏమైపోతుందంటే మనకి అలాంటి భావనను మనలో పెంచుకుంటే ఏమైపోతుందంట, ఆ మహామంత్రాన్ని అపరాధరహితంగా మనం జపం చేస్తామంటే ఇక్కడ మనకి. అంతవరకు మన మహామంత్రాన్ని అపరాధరహితంగా జపం చేయలేము ఇక్కడ మనకి. రైట్? సో కాబట్టి అందుకని ఇక్కడ ఏం చేయాలి మనము? ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎవరైతే ఉంటున్నారో ఆయన సేవతోటి మనము సంతృప్తి పరచాలి ఇక్కడ మనకి ఇక్కడ. అంతేకాదు భక్తి మార్గం అంతా కూడా ఈ సేవాతత్వం పైన ఆధారపడిపోయింది ఇక్కడ. మనం ఇంతకుముందుకు కృష్ణ చైతన్యంలోకి రాకముందు వరకు కూడా ఎక్కడ కూడా మనం భక్తియుత సేవ అని వినలేదు ఇక్కడ. మనం సేవ విన్నాము, భక్తి విన్నాము, కానీ రెండు కలిపి ఎక్కడ మనం వినలేదు ఇక్కడ మనకి. నేనైతే వినలేదు. నేనైతే ఇంతకుముందుకైతే ఓన్లీ భక్తి మాత్రమే, భక్తి చేయమని చెప్పేసి అన్నారు ఇక్కడ. లేకపోతే సేవ చేసుకోమని చెప్పేసి అన్నారు ఇక్కడ. అందుకని ప్రభుపాద వారు ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ, కృష్ణ చైతన్యం అంటే భక్తియుత సేవ, అంటే భక్తితో కూడిన సేవనే ఈ కృష్ణ చైతన్యం అనమాట ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తారు ఇక్కడ మనకి, ఎంతగా సేవ చేసుకుంటామో అంతగా వీటి నుంచి బయటపడిపోయే అవకాశం కలుగుతుంది ఇక్కడ. మనకున్న ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషపూరితమైన ఇంద్రియాలతోని భగవంతుని అర్థం చేసుకోవడం అనేది సాధ్యపడదు ఇక్కడ మనకి.
భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలు ఏవైతే ఉంటాయో అవన్నీ దివ్యమైనవి ఇక్కడ మనకి. కాకపోతే ఏమైపోయింది, మనము భౌతిక ఇంద్రియాలని భగవంతుని సేవలో వినియోగించి ఏం చేయాలి, వాటిని శుద్ధిపరచుకోవాలి ఇక్కడ. అవి జడేంద్రియాలే ఇక్కడ మనకి. కాకపోతే ఏమైపోయింది, ఒక భగవంతుని సేవ చేసుకోవాలనే భావన లేకుండా అయిపోయింది అనమాట. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలని భగవంతుని సేవలో వినియోగిస్తామో అవి ఆటోమేటిక్గా శుద్ధి పడిపోతాయి అన్నమాట ఇక్కడ. అందుకనే మన యొక్క ఆ శుద్ధి అనేది ఎక్కడి నుంచి మొదలు కావాలి, మన నాలుక దగ్గర నుంచి మొదలు పెట్టాలి ఇక్కడ. నాలుకని ఎంతగా మనం కంట్రోల్ చేసుకుంటామో అంతగా భక్తిలో పురోగతి సాధించుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడ. ఎందుకంటే మనం చేసే తప్పులన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, నాలుకతోనే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. మనం వేరే వాళ్ళని నిందించినా కానీ నాలుకతోటే, అవసరం లేని దాన్ని ఎక్కువ తిన్నా కానీ నాలుకతోటే మనకి ఇక్కడ. ప్రతి ఒక్కటి నాలుకతోటే అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి మనం అందరూ ఏం చెప్తానంటే మన నాలుక ద్వారా మన సేవని ప్రారంభించాలి ఇక్కడ మనకి. ఏ విధంగా సేవని ప్రారంభించాలి ఇక్కడ, నాలుక ద్వారా భగవంతుని యొక్క నామాన్ని మనం కీర్తించాలి ఇక్కడ మనకి. ఇది చాలా సులభమైనదని చెప్పుకున్నాం ఇక్కడ. ఇది అందరికీ ఇవ్వబడింది ఇక్కడ. ఎవరు కూడా దీని నుంచి దూరంగా పెట్టబడిన వాళ్ళు కాదు ఇక్కడ. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి ఎవరు లేరు ఇక్కడ. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఇక్కడ అందరూ కూడా దీన్ని భగవంతుని సేవలో వినియోగించవచ్చు అనమాట నాలుకని ఇక్కడ. కాబట్టి మన నాలుకని మనము సేవలో ఉపయోగించాలంటే ఏం చేయాలి, భగవంతుని సేవలో వినియోగించినప్పుడు ఏమైపోతుంది, అది కంట్రోల్లో ఉండిపోతుంది అనమాట ఇక్కడ. అందుకనే భాగవతంలో ఏం చెప్పారంటే కలర్దోష నిధే రాజన్ అస్థి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్ అన్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ ఈ యొక్క కలియుగం అంతా కూడా దోషాలతో నిండిపోయింది ఇక్కడ. కలేర్దోష నిధే రాజన్ అంటే ఇది ఒక సాగరం అన్నమాట. దోషాలతో కూడిన సాగరమే కలియుగం ఇక్కడ మనకి ఇక్కడ. ఇంత కలియుగమైన దోష సాగరంలో ఉన్నప్పటికీ కూడా మనకు ఒక మహాగుణం అనేది ఒకటి ఉందన్నమాట ఇక్కడ. అదేంటి ఇక్కడ మనకి కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్. ఆ మహాగుణం ఏంటంటే ఈ మహామంత్రాన్ని కీర్తించడం చేతనే మనం ఈ భవసాగరంలో మనకి దోషాల సాగరంలో ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి ఇక్కడ, ఈ యొక్క మహామంత్రమైన హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ముక్త సంగ పరం రజేత్. అంటే ఇక్కడ మనము ఈ మనుషులందరూ కూడా భవబంధాల నుంచి విముక్తులైపోయేసి ఆ పరంధామానికి చేరుకుంటారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అందుకనే మనకి శాస్త్రంలో ఏం చెప్పారు, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరెంత. హరినామం ఒక్కటే, హరినామం ఒక్కటే, హరినామం ఒక్కటే, ఇంకొకటి లేదు 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 అని చెప్పేసి క్లియర్గా మనకి చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ. ఎందుకు చెప్తున్నారు ఇక్కడ పదే పదే దీని గురించి ఇక్కడ, ఎందుకంటే హరినామకి అంత గొప్ప అవకాశం అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకి. హరినామం అనేది అన్నిటినీ కూడా దూరంగా తీసుకెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి ఇక్కడ. ఎప్పుడైతే మనం హరినామాన్ని సరిగ్గా మనం చేస్తామో, దోషపూరితంగా మనం జపం చేస్తామో ఏమైపోతుంది, మన కలియుగంలో ఉన్న దోషాల సాగరం నుంచి మనం బయటపడిపోయే అవకాశం కలుగుతుంది ఇక్కడ. రైట్. ఒక వ్యక్తి సముద్రంలో ఎక్కడో మధ్యలో పడిపోయాడు అనుకోండి, ఇక్కడ వాడు ఎంత పెద్ద ఈతగాడైనా సరే, ఎంత పెద్ద ఈత వచ్చినా కానీ ఆ సాగరాన్ని దాటలేడు ఇక్కడ. కానీ అదే ఎవరైనా బోట్లో వచ్చేసి వాళ్ళకు చేయించారనుకోండి, వెంటనే బయటపడిపోయే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాం. కలియుగం అనే దోష సాగరంలో ఉండిపోయాం ఇక్కడ. మనం ఆ సాగరంలో ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారు, కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు అన్నిటితో సాకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. బట్ మన అదృష్టం కొద్దీ ఏమైపోయిందంటే మనకి ఈ యొక్క మహాగుణమైన హరే కృష్ణ మహామంత్రము మనకి ఇప్పుడు దొరికిందనమాట ఇక్కడ. కాబట్టి ఈ మహామంత్రాన్ని మనం జపం చేయాలంటే ఏం చేయాలి, ఇంతమంది చెప్పినట్టు సహనము అనుకోని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, మనము ఈ యొక్క భవబంధం నుంచి విముక్తులం అయిపోయేసి ఆ పరంధామానికి చేరుకుంటామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కాబట్టి ఈ కలియుగంలో మనం చేయవలసింది హరినామం ఒక్కటే, ఇంకా వేరేది లేదు 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 అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ చెప్తున్నారన్నమాట ఇక్కడ మనకి. అందుకనే ఈ 10 నామాపరాధాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 నామాపరాధాలని చేయకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక్కడ మనకి. రైట్. గుర్తున్నాయి ఎవరికైనా 10 నామాపరాధాలు? ఇంతకుముందుకు మన గ్రూప్లో కూడా పంపించాను. లేకపోతే మనసారి చూడండి, చదవండి ఒకసారి, ఓకేనా? నా గ్రూప్లో కూడా ఇంతకుముందు పంపించాను ఇక్కడ. ఎందుకంటే ఈ నామాపరాధం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దాంట్లో మొట్టమొదటి అపరాధం ఏంటిది, గురువుకి అపరాధం చేసుకోవడం అనేది మంచిది కాదు ఇక్కడ మనకి. రైట్. సో ఎందుకంటే గురువుకి అపరాధం చేసామనుకోండి, అది మనం మొట్టమొదటి పతనం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఎప్పుడు కూడా మనము దాని నుంచి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, గురువు అపరాధం నుంచి చాలా దూరంగా ఉండాలన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఈ నామాపరాధాలు ఏవైతే ఉంటాయో ఇవి రోజు మనం జపం చేసినప్పుడు
ఒకసారైనా సరే జపం చెప్పుకొని ముందుకు వెళ్ళారన్నమాట ఇక్కడ. ఎవరైతే ఈ మహామంత్రాన్ని శ్రద్ధతో చేసుకుంటారో వాళ్ళందరూ పవిత్రులు అయిపోతారు అన్నమాట ఇక్కడ. అందుకని చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయా కైవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఇది శిక్షాష్టకంలో మొట్టమొదటి శ్లోకం ఇక్కడ. చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం. ఇక్కడ చాలా సులభమైన పద్ధతి ఏంటంటే మన హృదయం అనే అద్దాన్ని పరిశుభ్రపరచుకోవాలన్నమాట ఇక్కడ మనకి. ఇప్పుడు ఈ యొక్క మనకి అడవిలో ఇప్పుడు దావాగ్ని చెలరేగింది అనుకోండి, ఇప్పుడు కార్చిచ్చు వచ్చేస్తుంది అడవిలో మనకి ఇక్కడ. దాన్ని ఆర్పేయాలంటే మనం ఎన్ని ట్యాంకులతో వాటర్ పోసినా కానీ ఆ కార్చిచ్చు అనేది ఆగిపోదు ఇక్కడ. కానీ ఎప్పుడైతే ఆకాశంలోంచి వర్షం కురిచింది అనుకోండి, ఎంత పెద్ద కార్చిచ్చు అయినా సరే ఆగిపోతుంది అనమాట ఇక్కడ మనకి, రైట్. అదేవిధంగా మన జీవితంలో కూడా ఈ భవ మహాదావాగ్ని, ఈ భవసాగరంలో దావాగ్ని అనేది ఎల్లప్పుడూ రగులుతూనే వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ మనకి. దానివల్ల మన హృదయం అనేది ఏమైపోయింది, మలినం అయిపోయింది ఇక్కడ మనం. కాకపోతే ఏం చేయాలి, దీన్ని శుభ్రపరచాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ మనము ఈ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయా కైరవ చంద్రికా వితరణం. శ్రేయా కైరవ అంటే ఇక్కడ సముద్రంలో పూర్ణమి రోజు చంద్రుడు వచ్చాడు అనుకోండి, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ. అదే ఎండాకాలంలో కూడా మనకి బయట కూర్చున్నప్పుడు ఆ యొక్క చందమామను చూస్తూ చల్లడి గాలి వచ్చింది అనుకోండి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా ఇక్కడ మనకి. ఇదే విధంగా మహామంత్రాన్ని జపం చేసినప్పుడు కూడా ఏమైపోతుంది, మన జీవితం కూడా అలా ఆహ్లాదంగా మారిపోతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంతేగా దానివల్ల ఏమైపోతుంది, ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ఈ ఆనందం అనేది వర్ధనం అంటే ఇంకా ఇంకా పెరుక్కుంటూ పోతుంది అనమాట. దాన్ని మనం అనుభూతి పొందవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఈ మహామంత్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో ఇక్కడ మనకి. కాబట్టి ఈ మహామంత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా జపం చేస్తారో భగవంతుడు వాళ్ళకి సహాయం చేస్తాడని చెప్పేసి కూడా అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకు, భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిజమైన శ్రద్ధతో కలిగి ఉన్నారో వాళ్ళు అతన్ని తెలుసుకోగలుగుతారు ఇక్కడ మనకి. భగవంతుడు మన హృదయంలో ఉండేసి ఏం చేస్తున్నాడు ఇక్కడ మనకి, మత్తా స్మృతి జ్ఞానం అపోహనం చే అని చెప్పుకున్నాం ఇక్కడ. మనకి ఏదైతే కావాలో మన బుద్ధిని కూడా దదామి బుద్ధి యోగంతం అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. అంటే ఎన్నో విధాలుగా భగవంతుడు మనల్ని కాపాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ మనం. కాకపోతే ఏం చేయాలి, మనము శ్రద్ధగా భగవంతుని యొక్క నామాన్ని జపం చేయాలి ఇక్కడ. ఎప్పుడైతే ఆ విధంగా జపం చేస్తామో మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కాబట్టి భగవంతుడు శ్రద్ధ కలిగిన భక్తునికి బయట నుంచి అంతేకాకుండా అంతరంగం నుంచి కూడా ఎంతో సహాయం చేస్తున్నాడు ఇక్కడ మనకి. బాహ్యంగానేమో ఒక గురువుని మన జీవితంలోకి పంపించేసి జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. అంతరంగానేమో మన బుద్ధిని ఏ విధంగా ఉపయోగించాలనే విషయంలో కూడా మనకు సహాయపడుతున్నాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు అంతరంగం నుంచి లోపలి నుంచి బుద్ధిని ప్రసాదిస్తున్నాడు ఇక్కడ మనకి. అంతేకాదు ఒక గురువు రూపంలో బాహ్యంగా కూడా మనకి సహాయపడుతున్నాడు ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ మనకి, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీన గురు కృష్ణ ప్రసాదే బాయ్ భక్తిలత బీజ. అంటే ఇక్కడ మనము ఎన్నో జన్మల్లో ఎన్నో బ్రహ్మాండాల్లో తిరుక్కుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ. కాకపోతే ఏమైపోయింది, గురు కృష్ణ ప్రసాదే బాయ్, ఆ గురువు కృష్ణ ఏం చేశారు, మనకి ప్రసాదాన్ని ఇచ్చారన్నమాట ఇక్కడ. ఆ ప్రసాదం ఏంటి ఇక్కడ, భక్తిలత బీజం అనే ప్రసాదాన్ని మనకి ఇవ్వడం జరిగిపోయింది అన్నమాట ఇక్కడ. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఈ భక్తిలత బీజం ఏదైతే ఉంటుందో దీన్ని చాలా జాగ్రత్తగా, ఎలాంటి అనర్థాలు లేకుండా, చాలా సహనంతో ఓపికతోటి మనము అనర్థాలు చేయకుండా మనము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళిపోతుండాలి ఇక్కడ మనం. ఎందుకంటే ఇది మనం ఒక చెట్టును నాటినప్పుడు దాన్ని సరిగ్గా కాపాడుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, పశువులు ఏదో వచ్చేసి దాన్ని నాశనం చేసేస్తాయి అనమాట. మనం కాపాడుకోకపోతే దాన్ని ఏ విధంగా అయితే కంచె వేసేసి మంచిగా నీళ్లు పోసి పెంచుతామో మన భక్తిని కూడా అంతే శ్రద్ధగా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. రోజులో మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని తప్పులు చేసినప్పుడు మనం స్టార్టింగ్లో మనం శుద్ధిగా మారిపోలేము, పూర్తిగా పరిపూర్ణంగా మారిపోలేము ఇక్కడ. స్టార్టింగ్లో కొన్ని తప్పులు చేస్తూ ఉండవచ్చు మనకి ఇక్కడ. కాకపోతే ఏం చేయాలి, దాన్ని మెల్లమెల్లగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి ఇక్కడ మనకి. కాబట్టి ఈ శాస్త్రాలని మన ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని గుర్తించడం కొరకు ఏం చెప్పింది, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఒక సులభమైన మార్గాన్ని ఇచ్చింది అనమాట ఇక్కడ. అదే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనమాట ఇక్కడ. దేవావతి కూడా ఆ యొక్క తన కుమారుడి దగ్గర నుంచి చాలా గురువుగా అంగీకరించి ఏం చేస్తుంది ఇక్కడ, ఈ జ్ఞానాన్ని మొత్తం తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తుంది అనమాట ఇక్కడ. గురువు కృష్ణుని యొక్క అవ్యాజ కృపను పొందడం అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ మనకి. ఎందుకు, గురువు ఏదైతే చెప్తాడో కృష్ణుని గురించి చెప్తాడు ఇక్కడ. ఆ కృష్ణుని గురించి చెప్పింది మన జీవితంలో శ్రద్ధతో పాటించామనుకోండి,
అప్పుడు భగవంతుని యొక్క కృప మీద మన మీద కలిగిపోతుంది ఇక్కడ మనకి. భగవంతుని యొక్క కృప వల్ల ఆధ్యాత్మిక ఆచార్యుని పొందగలుగుతాం ఇక్కడ, ఆధ్యాత్మిక ఆచార్యుని కృప వల్ల భగవంతుని పొందగలుగుతాం అనమాట. రెండు అనమాట ఇక్కడ. ఎందుకంటే గురువు పంపించిన ప్రతినిధే ఆధ్యాత్మిక ఆచార్యుడు. ఆధ్యాత్మిక ఆచార్యుడు మన జీవితంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఆ భగవంతుని గురించి చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ విధంగా వీళ్ళిద్దరి యొక్క కృప ద్వారా మనము భగవంతుని పొందవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే మనం సేవతోని గురువుని సంతృప్తి పరిచినప్పుడు ఏమైపోతుంది, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. అది చాలా వాస్తవమైన విషయం ఇక్కడ. ఇది ఒక గొప్ప అవకాశం ఇక్కడ మనకి. ఎందుకంటే గురువు భగవంతుని యొక్క అంతరంగిక సేవకుడు ఇక్కడ మనకి. గురువును కూడా శ్రీకృష్ణుని పూజించాలని చెప్పేసి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఇక్కడ మనకి. సాక్షాదరిత్వేన సమస్త శాస్త్రైర్ యుక్తస్తతా భావ్యతయేవ సాద్భి కుంతు ప్రభోయ ప్రియయేవ తస్య వందే గురో శ్రీ చరణారవిందం అని రోజు మంగళారతిలో మనం గురువాష్టకంలో చెప్తున్నాం క్లియర్గా ఇక్కడ మనకి. గురువు ఏం చేశాడు, శ్రీకృష్ణుని లాగా పూజించాలని చెప్పేసి సాక్షాత్ దరిత్వేన సమస్త శాస్త్రై, అన్ని సమస్త శాస్త్రంలో ఏం చెప్తున్నాయి ఇక్కడ, గురువుని చాలా భగవంతునిలాగా పూజించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంతేకాదు భగవంతుని కంటే ఎక్కువగా గురువుని పూజించాలి ఇక్కడ మనకి. ఎందుకంటే గురువే లేకపోతే భగవంతుని గురించి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మనకి. కాబట్టి గురువు అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఇంతకుముందు చాలాసార్లు మీకు ఇది విషయాన్ని పదే పదే చెప్పాను ఇక్కడ. ఎందుకు గురువుని మన జీవితంలో చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఇక్కడ మనకి. భగవంతుని కంటే ఎక్కువగా కూడా గురువు మీదనే మనం ఎక్కువ శ్రద్ధ ఉండాలి ఇక్కడ. ఎందుకు, గురువుని సేవించినట్లయితే ఆయన ఏం చేస్తాడు, ఆయన భగవంతుని యొక్క అంతరంగిక సేవకుడు కాబట్టి మన గురించి రికమెండేషన్ చేస్తాడు అనమాట ఇక్కడ. ఎస్ పలానా భక్తుడు చాలా మంచివాడు, ఇక్కడ మంచి భక్తి చేస్తున్నాడు, ఇక్కడ ఎలాంటి అపరాధాలు లేవు, ఇక్కడ మంచి సేవ చేసుకుంటాడు, ఇక్కడ అన్ని చేస్తాడని చెప్పేసి మన గురించి రికమెండేషన్ ఇస్తాడు అనమాట ఇక్కడ భగవంతునికి ఇక్కడ. ఎప్పుడైతే గురువు దగ్గర నుంచి రికమెండేషన్ వచ్చేస్తుందో ఏమైపోతుంది ఇక్కడ, భగవంతుడు అంగీకరించాల్సిందే ఇక్కడ. ఎందుకు, అతను ప్రామాణిక ప్రతినిధి కాబట్టి ఇక్కడ మనకి. మన భౌతిక ప్రపంచంలో కూడా ఈ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా. ఏంటి ఇక్కడ, ఇప్పుడు పిల్లలకి ఏమైనా కావాలనుకున్నారు అనుకోండి, తండ్రిని డైరెక్ట్గా అడగరు వెళ్ళి. ఇక్కడ ఏం చేస్తారు, తండ్రి అంటే కొంచెం భయం ఉంటుంది అనమాట. అరే మా నాన్నని అడిగితే ఇస్తాడో లేదో, అడగాలనా వద్దా అని చెప్పేసి చెప్పకుండా ఏం చేస్తారు, తల్లికి చెప్తారు ఇక్కడ. తల్లి ఏం చేస్తుంది ఇక్కడ, తన భర్త ఎప్పుడైతే కొంచెం మంచిగా ఉండేసి మంచి మూడ్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, వెళ్ళేసి ఆ బాబుకి ఇది కావాలంటండి, పాపకి ఇది కావాలంటండి అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. అప్పుడు భర్త నిరాకరించాడు ఇక్కడ. కదా అడిగారు కదా అని చెప్పేసి ఏం చేస్తాడు, ఇచ్చేస్తాడు అనమాట ఇక్కడ. మన విషయంలో కూడా అదే విధంగా మనకి భగవంతుడు గురువుని ప్రామాణిక ప్రతినిధి కాబట్టి మనం ఆయనకు సేవ చేసుకున్నాం అనుకోండి, ఆయన అంతరంగిక సేవకుడు కాబట్టి మన గురించి రికమెండేషన్ చేసి ఏం చేస్తాడు, భగవంతుని దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాడనమాట ఇక్కడ. కాబట్టి శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి, గురువుని శ్రీకృష్ణుడితో సమానంగా కొలుస్తున్నాయి అనమాట ఇక్కడ. ఎందుకు, గురువు అనేవాడు శ్రీకృష్ణుని యొక్క ప్రతినిధి కాబట్టి ఇక్కడ. కాబట్టి కృష్ణుని వలె పూజింపాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ. మనం పొద్దున్న మంగళారతి లేవగానే ఫస్ట్ మనము గురువుకు నమస్కారం చెప్పి మనం చేస్తున్నాం ఇక్కడ, భగవంతుని కంటే ముందు కూడా. ఎందుకు చేస్తున్నాం ఇక్కడ అంటే దాని యొక్క గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి చెప్పడం కోసము ఇక్కడ చెప్పడం జరిగిపోయింది అనమాట ఇక్కడ. భగవంతుని యొక్క అంతరంగిక సేవకుడు కాబట్టే ఈ యొక్క గురువు అనే వ్యక్తి శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైన వాడు ఇక్కడ మనకి. అలాంటి గురువు ఎప్పుడైతే మన గురించి చెప్తాడో శ్రీకృష్ణుడు వెంటనే స్వీకరిస్తాడు అనమాట ఇక్కడ మనకి. దయచేసి కృష్ణ చైతన్యవంతుల కండి, భగవంతుని శరణాగతి కండి అని చెప్పేసి గురువు ఏం చేస్తున్నాడు, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు ఇక్కడ మనకి. అందుకని శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ఇక్కడ, భగవద్గీతను అర్జునుడికి ఎందుకు చెప్పాను ఇక్కడ, అర్జునుడు నా యొక్క ప్రియమైన శిష్యుడు ఇక్కడ, లేకపోతే నా యొక్క స్నేహితుడు అని చెప్పాడు అనమాట ఇక్కడ. కాబట్టి అందువల్ల మనం చెప్పాల్సింది ఏంటంటే, గురువుకు మనం ఎంతగా శరణాగతి పొందుతామో అంతగా మనకు భక్తి మార్గంలో ఈ యొక్క ఏవైతే నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకునే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. ప్రామాణికాచార్యుడు ఎప్పుడు కూడా ఏంటంటే నాకు శరణాగతి పొందమని చెప్పాడు ఇక్కడ, భగవంతునికి శరణాగతి పొందమని చెప్తాడు ఇక్కడ మనకి. కాకపోతే ఏం చేయాలి, మనము నేరుగా భగవంతునికే కాకుండా గురువు మాధ్యమంగా భగవంతునికి శరణాగతి పొందాలి ఇక్కడ మనము. అలా కాకుండా నాకు గురువు వద్దు ఏమొద్దు, నేను భగవంతుని డైరెక్ట్గా ప్రేమిస్తామన్నాం అనుకోండి, భగవంతుని మనల్ని పట్టించుకోడు అనమాట ఇక్కడ. ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం అంటే రికమెండేషన్ ఉంటేనే వెళ్ళగలుగుతాం ఇక్కడ. అంతేగాని నాకు వీళ్ళు ఎవరు అవసరం లేదు, నేను వెళ్ళి కలుస్తా అన్నాం అనుకోండి, వాడు ఎలో చేయడు మనల్ని ఇక్కడ, రైట్. అదేవిధంగా భగవంతుని చేరుకోవాలనుకున్నా కానీ ముందుగా మనం ఏం చేయాలి, గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకొని ఆ విధంగా భగవంతునికి శరణాగతి పొందాలి ఇక్కడ మనకి. ఇది గురు శిష్య పద్ధతి అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ.
ఏవైతే శిష్యులు గురువుకి ఏదైతే గౌరవాన్ని ఇస్తున్నారో గురువు ఏం చేస్తాడు, మళ్ళీ భగవంతునికి ఇచ్చేస్తాడు అనమాట ఇక్కడ. కాబట్టి గురువు కృప పొందకుండా భగవంతుని చేరడం అనేది చాలా దుర్లభమైన విషయం ఇక్కడ. కాబట్టి అందుకనే ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజశ్రయ విధువు సకాలైన మహత నష్టో తప్ప పరంతప అని చెప్పేస్తున్నారు ఇక్కడ. ఇది ఒక గురు శిష్య పరంపరలో వచ్చింది ఇక్కడ. కాకపోతే ఏమైపోయింది, మధ్యలో నశించిపోయింది ఇక్కడ. దాన్ని పునరుద్ధరించడం కోసమే భగవంతుడు భగవద్గీతను చెప్పడం జరిగింది ఇక్కడ. గురువు తాను పొందే గౌరవాన్ని ఏం చేస్తాడు, తన గురువుకి అందిస్తాడు ఇక్కడ. ఆ గురువు ఆ గురువుకి అలా అందించుకుంటూ అందించు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, అది భగవంతుడికి సమర్పిస్తాడు అనమాట. అది గురు శిష్య పరంపర అంటే ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి దేవాది దేవుని ఏ విధంగా అభ్యసించాలి అంటే ఆయన ఏ విధంగా సమీపించాలనే విషయం గురించి కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఈ సమాజంలో అది లేదనమాట ఇక్కడ. అందుకని ఎవరు కూడా గురువుని ఎందుకు అంగీకరించట్లేదు ఇక్కడ. నాకు ఎవడో అవసరం లేదు ఇక్కడ, నాకు గురువు ఎవరు అవసరం లేదు ఇక్కడ. నేను డైరెక్ట్ డీలింగ్స్ అన్ని భగవంతునితో ఇక్కడ. భగవంతుని డైరెక్ట్ డీలింగ్ పెట్టినప్పుడు మరి గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ మనకి, గురువు యొక్క ప్రయోజనం ఏంటనేది చాలా మందికి తెలియదు ఇక్కడ. గురువు ద్వారా మనం భగవంతుని చేరుకోవాలి తప్పిస్తే మనం డైరెక్ట్గా వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నించకూడదు ఇక్కడ. ఈవెన్ గురువు కూడా డైరెక్ట్ కృష్ణుడికి ఇవ్వడు ఇక్కడ. గురువు ఏం చేస్తాడు, రాధారానికి ఇస్తాడు అనమాట ఇక్కడ. రాధారానికి ఎందుకు ఇస్తాడు, కృష్ణుడికి ప్రియమైన వ్యక్తి రాధారాణి ఇక్కడ. రాధారాణి ఏది చెప్తే కృష్ణుడు వినాల్సిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ. కృష్ణుడు ఎప్పుడు కూడా నో చెప్పడు రాధారానికి ఇక్కడ. అందుకని మనం గురువుకి ఇచ్చామనుకోండి, ఆ గురువు ఏం చేస్తాడు, రాధారానికి ఇస్తాడు ఇక్కడ. రాధారానికి తీసుకెళ్ళేసి కృష్ణుడికి చెప్తుంది అనమాట ఇక్కడ. ఓ ఇలా రికమెండేషన్ వచ్చిందంటే వెంటనే సైన్డ్ ఆ డాక్యుమెంట్ సైన్ అయిపోతుంది అనమాట మన గురించి ఇక్కడ కృష్ణుడి దగ్గర. సో కాబట్టి ఇది జ్ఞాన మార్గంలో ఈ విధంగా భగవంతుని మనం అప్రోచ్ కావాలి తప్పిస్తే మన సొంత తత్వాలతోటి సొంత జ్ఞానంతో నేను డైరెక్ట్గా పూజలు చేసుకుంటాను, హోమాలు చేసుకుంటాను, భగవంతుని ప్రసాదం నా ముందు ప్రత్యక్షం చేసుకుంటాను అనేది ఇది మంచిది కాదనమాట ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే దేవావతి మాత కూడా ఏం చేస్తుంది ఇక్కడ, తన తల్లి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ భావంతో భగవంతుని సమీపించట్లేదు ఇక్కడ. ఒక శిష్యురాలిగా మారేసి నాకు జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పేసి కోరుకుంటుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రామానందరాయ మధ్యలో చైతన్య మహాప్రభు మధ్యలో ఒక చర్చ జరిగిందనమాట ఇక్కడ. ఏమని చెప్పారు ఇక్కడ మనకి, ఈ యొక్క ఈ వర్ణాశ్రమ పద్ధతి ఏవైతే ఉంటుందో అది ధర్మాలు మనకి ఏవైతే ఉన్నాయో వాటిని పాటించుకుంటూ మానవ జన్మ ఉద్దేశించబడిందని చెప్పారు ఇక్కడ మనకి. కానీ ఈ కలియుగంలో ఆ వర్ణాశ్రమ పద్ధతిని పాటించడం కూడా కష్టం ఇక్కడ. ఎందుకు, వర్ణాశ్రమ పద్ధతి ప్రకారము క్షత్రియులు క్షత్రియ తత్వాన్ని చేయాలి, బ్రాహ్మణులు బ్రాహ్మణ తత్వాన్ని చేయాలి, వైశ్యులు వైశ్య తత్వాన్ని చేయాలి, శూద్రుడు శూద్రుడిగా ఉండాలి ఇక్కడ. కానీ సమాజంలో ఎవరు ఉంటున్నారు చెప్పండి ఇక్కడ, శూద్రులు బ్రాహ్మణులు అయిపోయారు, బ్రాహ్మణులు శూద్రుడు అయిపోయారు ఇక్కడ, క్షత్రియులు వైశ్యులు అయిపోయారు, వైశ్యులు క్షత్రియులు అయిపోతున్నారు ఇక్కడ. కాబట్టి సమాజం అంతా కూడా మొత్తము కిచిడి అయిపోయింది అనమాట ఇక్కడ అంతా కూడా మనకి. అందుకని ఏం చెప్పారు ఇక్కడ, ఈ కలియుగంలో బ్రాహ్మణుడిగా ఉండడం చాలా కష్టం ఇక్కడ. అంతేకాదు వర్ణాశ్రమ పద్ధతిని పాటించడం అనేది చాలా సాధ్యపడే విషయం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ, ఓ మహావధన్యాయ రూపంలో వచ్చేసి ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చెప్పారు మనకి, మనం ఈ సమాజంలో ఇప్పుడున్న వర్ణాశ్రమ పద్ధతిలో మీరు కృష్ణుడిని అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి భగవంతుని ప్రేమించే అవకాశమే లేదు. కాబట్టి ఆయన ఏం చెప్పారు ఇక్కడ మనకి, ఈ కృష్ణ చైతన్యాన్ని అందరికీ కూడా విరివిగా ఇచ్చేశారనమాట ఇక్కడ. చైతన్య మహాప్రభు చాలా దయమేడు అనమాట. శ్రీకృష్ణ భగవానుడి కంటే కూడా అత్యంత దయమైన వ్యక్తి ఎవరు, చైతన్య మహాప్రభు ఇక్కడ. ఎందుకు, కృష్ణుడు వచ్చేసి ఏం చెప్పాడు భగవద్గీతలో, అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి నాకు శరణాగతి పొందితేనే నీకు అన్ని పాపాల నుంచి విముక్తి పొందిస్తానని చెప్పాడు చైతన్య మహాప్రభు ఇక్కడ. కృష్ణుడు ఇక్కడ భగవద్గీతలో. కానీ చైతన్య మహాప్రభు ఇవేమీ కండిషన్స్ లేవు, మీకు ఎలాంటి కండిషన్స్ లేవు, రండి తీసుకోండి, ఫ్రీగా వితరణ చేసేస్తాడనమాట అందరికీ కూడా. ఈ కృష్ణ చైతన్యాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని అందరికీ ఇచ్చేశాడనమాట ఇక్కడ. అంత కరుణామయుడు చైతన్య మహాప్రభు ఇక్కడ మనకి. కాబట్టి అలాంటి చైతన్య మహాప్రభు కలియుగంలో ఉద్భవించేసి మనందరి కోసము తన యొక్క భగవంతుని యొక్క ప్రేమ గురించి రోధిస్తూ ఒక మానవ జన్మని తీసుకొని ఆయన ఎప్పుడు కూడా ఒక పిచ్చివాడిలాగా తిరుగుతూ ఏం చేశాడు, ఆ భగవంతుని కోసం ప్రార్థన చేశాడు అన్నమాట ఇక్కడ. అంతే ఏం చెప్పాడు ఇక్కడ, ఒక్క నిమిషం కూడా ఒక్క క్షణం కూడా నాకున్నా కానీ ఒక యుగంలాగా కనబడుతుంది ఇక్కడ నాకు, ఇదంతా కూడా శూన్యంలా కనబడుతుంది ఇక్కడ. ఆ గోవింద విరహం ఏదైతే ఉంటుందో ఆ భగవంతుని యొక్క విరహ భావంలో ఏమైపోయింది నాకు, ఈ క్షణం కూడా యుగంలాగా అయిపోయింది. కాబట్టి నాకు ఈ ప్రేమని ప్రసాదించమని చెప్పేసి పదే కోరుకున్నాడు అనమాట ఇక్కడ మనకి. ఎందుకంటే భగవంతుడి కనుక లేకపోతే సర్వం కూడా అంధకారంగా గోచరించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మన జీవితంలో ఏ విధంగా లేకపోయినా కానీ భక్తి లేకపోతే మనం అంధకారంలో ఉన్నట్లే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. రాధారాణి యొక్క మానసిక స్థితి కూడా ఇదే ఇక్కడ మనకి.
ఇది మామూలు జీవులకు సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ మనకి. చైతన్య మహాప్రభుకి ఆయనతో పాటు ఉన్న కొన్ని అనుచరులకు మాత్రమే ఇది సాధ్యమైపోయింది తప్పిస్తే అందరికీ సాధ్యం కాదన్నమాట ఇక్కడ. అందుకని చైతన్య మహాప్రభు కూడా ఎప్పుడైతే ఆ యొక్క రాధారాణి ప్రేమ ఎప్పుడైతే గుర్తొచ్చిందో ఆయన అన్ని చోట్ల తిరుగుతూ ఈ యొక్క వెతకడం మొదలు పెట్టారనమాట. ఏ రాధే వ్రజ దేవికే చలలితే ఏ నందసూనో కుత శ్రీ గోవర్ధన కల్ప పాద పతలే కాళింది వన్యే కుత గోషంతావితి సర్వతో వ్రజపురే కైదర్వహ విహలై వందే రూప సనాతనౌ రఘుయుగో శ్రీజీవ గోపాలకో. ఈ షడ్గో స్వామి అష్టకంలో చెప్పారనమాట క్లియర్గా. ఎవరైతే ఒక 6 గోస్వాములు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ గౌరవపూర్వకంగా ప్రమాణాలు సమర్పిస్తూ ఏం చేస్తున్నారు ఇక్కడ, బృందావనం అంతటా కూడా బిగ్గరగా విలపిస్తూ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఓ వృందావనేశ్వరి, ఓ రాధారాణి, ఓ లలిత, నందకుమార, ఎక్కడున్నారు మీరు? ఇక్కడ గోవర్ధన పర్వతం పైన ఉన్నారా, యమునా నది తీరంలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ కృష్ణ చైతన్యాన్ని ఎప్పుడూ సాధన చేసుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. అంటే అంత గొప్ప గోస్వాములు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ శుద్ధ భక్తిలో ఉన్నారు ఇక్కడ. అయినా సరే ఆ భగవంతుని తెలుసుకున్నాలనే భావంతో ఎప్పుడు కూడా వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఎప్పుడు ఒక దగ్గర ఉండకపోయేది అనమాట. వాళ్ళు ఒక చెట్టు కింద పడుకున్నది రోజు తెల్లారి అదే చెట్టు కింద పడుకోపోయేవాళ్ళంట వాళ్ళు ఇక్కడ. ఎందుకు ఆ చెట్టు కింద పడుకుంటే ఎక్కడ దీనికి అంటు పెట్టుకుంటాము అని చెప్పేసి తెల్లారి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకునే వాళ్ళంట ఇక్కడ. అంటే వాళ్ళ యొక్క తత్వం అనేది ఆ విధంగా ఉంది ఇక్కడ. భగవంతుని గురించి, రాధారాణి గురించి విలపిస్తూ ఏడుస్తూ ఈ విధంగా భగవంతుని కోరుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా మేము భగవంతుని చూసామని ఎప్పుడు చెప్పలేదు ఇక్కడ మనకి ఇక్కడ. కాకపోతే ఏమైపోయింది, ఆ విరహంలో వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయేసి కృష్ణ ప్రేమ అంటే ఏమిటో మనందరికీ చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మనము భగవంతుని యొక్క పాద పద్మాలకి ఎప్పుడైతే మనము శరణాగతి పొందామో అప్పుడు భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనే విషయం కాదు ఇక్కడ. ఈ యొక్క శ్రద్ధతోటి ఎప్పుడైతే భక్తి చేసుకుంటున్నా పోతున్నామో ఏ విధంగా కృష్ణ చైతన్యాన్ని పొందగలుగుతున్నాం అనే విషయం గురించి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఎక్కడ ఉంటే అక్కడ భక్తి చేయమని చెప్పేసి అన్నారు. స్థానే స్థితిగత శృతిగత తనుమాన్ మనోభి అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే భక్తి చేసుకుంటూ వెళ్ళమని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. నేను పేదవాడిని, లేకపోతే నేను అర్థం చేసుకునే శక్తి లేకపోయాను ఇక్కడ, నా పైన కృప చూపమని చెప్పేసి మనం ప్రార్థించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఆ భగవంతుడికి శరణాగతి ఏ విధంగా పొందాలి అనే ఒక ప్రార్థనతోటి మనం ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మనకి. కృష్ణ, ఇలాంటి దీనమైన స్థితిలో ఉన్నాను ఇక్కడ, నా యొక్క ఏవైతే కామక్రోధ లోభ మద మోత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి నాలోంచి వెళ్ళిపోవట్లేవు ఇక్కడ. కాకపోతే అది నీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కావట్లేదు ఇక్కడ. కాకపోతే నీ కరుణ కావాలి నాకు ఇక్కడ. నీ కరుణ ద్వారా ఇవి పోయే అవకాశం ఉంటుంది తప్పిస్తే స్వతహాగా నేను చేయలేని చెప్పేసి మనము భగవంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి ఇక్కడ. భగవంతుని కృప ఉంటేనే ఇవన్నీ మనలోంచి వెళ్ళిపోతాయి ఇక్కడ, లేకపోతే అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. ఎందుకు మనం ఎన్నో జన్మల నుంచి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ, కానీ భక్తిలోకి వచ్చాము ఇక్కడ. ఇక్కడికి వచ్చినా కూడా ఇంకా పోట్లేవు ఇక్కడ, ఇంకా లోపల ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఏం చేయాలి, భగవంతుని ప్రార్థించుకుంటూ రోజు కూడా భక్తి చేసుకుంటూ నామాన్ని జపం చేసుకుంటూ ఇంకా ఇంకా భక్తిలో ముందుకెళ్లేలాగా ఆయన్ని ప్రార్థిస్తూ మనం వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా భక్తి అనేది అందరికీ ఉంది ఇక్కడ, ఎవరు కూడా దీని నుంచి దూరంగా పెట్టబడలేదు ఇక్కడ. మనకి జ్ఞానం లేకపోయినా కానీ గురువు మాటలు వినేసి మన జీవితంలో మనం పాటించామనుకోండి ఆయన చెప్పిన విషయాలు, మనం కూడా ఈ యొక్క జ్ఞానస్థితికి వచ్చే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. భగవంతుని మనం భక్తి చేయాలంటే గొప్ప విద్యావంతులం కావాల్సిన అవసరం లేదు, గొప్ప జ్ఞానవంతులం కావాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. మన ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాం, ఏ విధంగా సౌత్ ఇండియాలో బ్రాహ్మణుడు కూడా ఆయన ఏది లేకపోయినా కానీ, చదువు రాకపోయినా కానీ భగవద్గీతను పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకు, వాళ్ళ గురువు గారు చెప్పారు కదా అని చెప్పేసి దాని యొక్క నమ్మకంతో భగవద్గీతను చూసుకుంటూ భగవంతుని యొక్క కరుణ అర్జునుడికి ఏ విధంగా ఒక సేవకుడుగా మారిపోయేసి రథాన్ని నడుపుతున్నాడు సారా, ఆ భావాన్ని చూసేసి ఏడవడం మొదలుపెట్టాడు అనమాట ఇక్కడ. కాబట్టి మనకున్న స్థితి కానీ, లేకపోతే జ్ఞానం కానీ, లేకపోతే ఇంకేదో ఉంది సారా, అవి మనకి ఏవి అడ్డంకులు కాదు ఇక్కడ. శరణాగతి అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా గురువుకి ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో అప్పుడు ఏమైపోతామో భగవంతుడు అంతరంగంలో నుంచి ఆటోమేటిక్గా మనకి ఆ సహాయం కూడా చేస్తాడు ఇక్కడ మనకి భక్తిలో ముందుకు వెళ్ళే విధంగా. కాబట్టి ఈ విధంగా మనం ఉన్న స్థితి నుంచి ఎప్పుడు కూడా తక్కువగా చూడకూడదు ఇక్కడ మనకి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వచ్చాము ఇక్కడ, రైట్? ఒకప్పుడున్న స్థితిని గమనించుకోండి, ఇప్పుడున్న స్థితి గురించి ఆలోచించుకోండి ఇక్కడ. ఒకప్పుడు ఎక్కడున్నాను, ఇప్పుడు ఎక్కడికి వచ్చాను ఇక్కడ. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకున్నాం అనుకోండి, మనకే అర్థమైపోతుంది
భక్తిలో నేను చాలా పురోగతి సాధించాను ఇక్కడ, భగవంతుడు ఎంతో కరుణ నా పైన చూపెట్టాడు అని చెప్పేసి కూడా ఆ విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా మనము ఎక్కడి ఈ భక్తి ఇప్పుడు ఉన్న స్థితిలో భక్తి చేస్తున్నామా లేదని గమనించాడు ఇక్కడ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారని చెప్పి దాన్ని గమనిస్తారనమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి అది లేదు ఇది లేదని చెప్పేసి మనం బాధపడకుండా ఈ గురువుకు శరణాగతి పొందేసి జ్ఞానాన్ని తీసుకొని మనం మహామంత్రాన్ని జపం చేసుకుంటూ భక్తిలో సేవ చేసుకుంటూ కనుక పోయినట్లయితే ఆ భగవంతుని యొక్క కరుణ అనేది మనకు ఉంటుంది ఇక్కడ. బాహ్యంగా గురువు యొక్క జ్ఞానం ద్వారా అంతరంగా పరమాత్మ రూపంలో కూడా ఈ జ్ఞానాన్ని ప్రసాదించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట ఇక్కడ. ఈ విధంగా దేవావతి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక స్త్రీ దేహంలో ఉన్నాను ఇక్కడ, నేను మందబుద్ధి గలదానని నాకు జ్ఞానాన్ని చెప్పమని చెప్పేసి అడిగింది. కానీ ఇది మన అందరికీ కూడా అప్లికబుల్ ఇక్కడ, ఎందుకంటే మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం ఇక్కడ. కాబట్టి మనకున్న స్థితిలో నుంచి మనం గర్వపడకుండా ఎక్కడైతే ఉన్నామో అక్కడే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. కాకపోతే మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఈ అలవాట్లన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. ఈ చెప్పా కదా, వినయము లేకపోతే సహనము లేకపోతే ఇవన్నీ కూడా మనలో పెంచుకుంటూ ముందుకెళ్ళిపోయామనుకోండి, ఆటోమేటిక్గా మనం అర్హత సాధించేసి భగవంతుని దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. రైట్. సో ఇది ఈ యొక్క 13వ అధ్యాయం ద్వారా మొత్తం ఏం చెప్తుంది దేవావతి ఇక్కడ మనకి, ఏ విధంగా భగవంతుని యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి, శరణాగతి అనే పద్ధతి ద్వారా ఏ విధంగా దీన్ని పొందాలి అనే విషయం గురించి, అంటే శరణాగతి పొందైతే పూర్తి జ్ఞానాన్ని ఏ విధంగా పొందగలుగుతామనే విషయం గురించి ఈ అధ్యాయం ద్వారా 13వ అధ్యాయం ద్వారా దేవావతి మనకి చెప్పడం జరిగింది ఇక్కడ. కాబట్టి శరణాగతి అనేది చాలా ఇంపార్టెంట్ భక్తి జీవితంలో ఇక్కడ. అది మనము చాలా సులభంగా చేయవచ్చు ఇక్కడ, మనము ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఏదైతే రోజు చేస్తున్నామో దాన్నే చేసుకుంటూ అనర్థాలని కొంచెం పక్కన పెట్టేసేసి మెల్లమెల్లగా పురోగతి సాధించుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించాలి ఇక్కడ. ఇది ఈ 13వ అధ్యాయము. దేవావతి ఏం చెప్పింది ఇక్కడ, పూర్తి జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి శరణాగతి ద్వారా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ. ఇక్కడతోని 13వ అధ్యాయం ముగించాము. నెక్స్ట్ 14వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ. 14వ అధ్యాయం ఏంటంటే, పరమోన్నత మోక్షమే భక్తి, అంటే ఆ మోక్షం పొందడమే నిజమైన భక్తి అని చెప్పేసి కూడా 14వ అధ్యాయంలో ఈ యొక్క మైత్రేయుడు కూడా చెప్తూ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. ఈ సంభాషణ ఎవరి మధ్యలో జరుగుతుంది ఇక్కడ తెలుసా మీకు? ఈ కపిల విదురుడు మైత్రేయి ముని. ఎగ్జాక్ట్లీ, ఎస్. విదురుడు మైత్రేయుడి మధ్యలో సంభాషణ జరుగుతుంది ఇక్కడ. విదురుడు ఎప్పుడైతే దుర్యోధనుడు పంపించేశాడో రాజ్యం నుంచి, ఏం చేస్తాడు ఆయన, మైత్రేయుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. అప్పుడు మైత్రేయుడి గురించి అడిగాడు ఇక్కడ, జ్ఞానం అంటే అడిగినప్పుడు ఈ దేవావతి కపిల దేవుడి మధ్యలో సంభాషణ ఏదైతే ఉంటుందో అది చెప్పడం మొదలు పెట్టారనమాట ఇక్కడ. భాగవతం చూసామనుకోండి, ఒక కన్వర్జేషన్స్లో ఇంకో కన్వర్జేషన్, ఒక సంభాషణలో ఇంకొక సంభాషణ. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి, తర్వాత సూత గోస్వామి ఆ సేజెస్ నైమిషారణ్యంలో సేజెస్ ఎవరైనా వాళ్ళ మధ్యలో, తర్వాత దాంట్లో యొక్క విదురుడు యొక్క మైత్రేయ ముని, దాంట్లో మళ్ళీ దేవావతి కపిల భగవానుడు ఇక్కడ, దాంట్లో ప్రభుపాల వారు మనకి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా సంభాషణలో అది భాగవతం అంతా కూడా. హరే కృష్ణ. జై. ఓకేనా, అర్థమైందా నీ క్వశ్చన్స్? అర్థమైంది ప్రభు. గురు ప్రాధాన్యత కూడా మళ్ళీ ఈరోజు దాన్ని రిపీట్ చేయడం జరిగింది. గురువు లేదే భగవంతుని మనం చేరుకోలేము. అంటే అసలు యాక్చువల్గా మార్గం అయితే తెలియాలి కదా ప్రభు, భగవంతుడు ఎక్కడున్నాడు ఏమిటి అనేటువంటి మార్గం తెలియాలంటే మనం ఆశ్రయించాలి, ఎవరినో దారి తెలుసుకోవాలి కదా, అది జ్ఞానం. అది సో గురువు నుంచి మనం తెలుసుకొని చివరికి మనం చేరవలసినటువంటి గమ్యాన్ని చేరుకోవడం. ఇంతకు దేవవతి మాత అడిగినటువంటిది ఏదైతుందో, మందబుద్ధి గల వాళ్ళు ఎలా చేరుకుంటారని అడిగారు ప్రభు. అంటే జ్ఞానం తీసుకోవాల్సిందేనా వాళ్ళైనా? ఎస్, ఎవరైనా సరే జ్ఞానంలోకి రావాల్సింది. జ్ఞానం లేకుండా, శ్రవణం లేకుండా ఎవరు కూడా భక్తిలో పరిపూర్ణత సాధించలేరు ఇక్కడ. అది వింటేనే అది ఎలా చెయ్యాలి అని చెప్పేసి తెలుస్తుంది మనకి ఇక్కడ. మందబుద్ధి గల వాళ్ళు తీసుకునే విధానం ఫస్ట్ వినయంగా విని శ్రవణం చేసి తర్వాత హరినామ సంకీర్తన చేయటమే కాదు. వినయంగా గురువుని ఆశ్రయించి వినయంగా విని హరినామ సంకీర్తనని
అపరాధరహితంగా శ్రవణం సంకీర్తనం చేయాలా, శ్రవణం చేసి సంకీర్తనం చేసుకోవాలా. Yeah, అప్పుడు మందబుద్ధి గల వాళ్ళు కూడా ఈజీగా జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుని సమీపించే అవకాశం దొరుకుతుంది. కరెక్ట్ అండి. Yeah. జై. మందబుద్ధి కలవారంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ప్రభు. మీరే కాదు, మీరు ఒక్కరే కాదు, ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే, మీరు ఒక్కరే అని ప్రత్యేకంగా ప్రస్తుతం అందరూ అలాగే ఉన్నాం ప్రభు, మంద బుద్ధిలోనే So- ఉన్నాం. ఆ బుద్ధిని కాస్త కొంచెం 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 పదును పెడుతున్నాం అనుకోండి, గురువు ద్వారా మీ ద్వారా అని అనుకోవాలి. జ్ఞానం అనేది అందరూ అదే స్థితిలో ఉన్నారు. ఇక్కడ భక్తిలోకి వచ్చినాక మనం ఏమైపోతాము, దాని నుంచి బయటపడిపోతాం అనమాట. అది భక్తి యొక్క గొప్పతనం ఇక్కడ మనకి. సో ప్రత్యేకంగా భక్తితో సేవ అన్నారు కదా, భక్తి అనేది చేసేవాళ్ళం. ఇంతకుముందు కూడా గుడికి వెళ్ళే వాళ్ళము, మొక్కులు తీర్చుకునే వాళ్ళము, మొక్కుకునే వాళ్ళము, కొత్త వాటిని, దాన్ని భక్తి అంటాం. సేవ అనేటువంటి రకరకాల సేవలు ఉన్నాయన్నమాట. ఆ సేవలు కూడా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, Yeah. కానీ రెండు కలిపి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దాని గురించి తెలియదు కాబట్టి అట్లా. కరెక్ట్ అండి. సో దాన్ని ఈరోజు బాగా చెప్పారు. భక్తియుత సేవలోనే మనం ఏమైనా ముందుకు వెళ్ళగలము అనేది. గురువు యొక్క ఆదేశాలతోటి భక్తితో సేవలో ముందుకు. గురువు యొక్క ఆదేశాలతో. జై. రేపు మన నుంచి మనము యాక్చువల్గా ఇప్పటిదాకా అయిపోయాయి 13 అధ్యాయాలు ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం ఇంతకుముందు. ఎస్ ప్రభు, మధ్యన మన కొత్త భక్తులు ఎగ్జాక్ట్లీ. రావడం సత్సంగంలోకి మళ్ళీ. సో ఈ అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను అన్ని కూడా ప్రత్యేకంగా. మాకు కూడా రిపిటేషన్ లో కొంత కొంత అయినా అట్లీస్ట్ మనసులో పెట్టుకోవడం జరుగుతుంది, అది ఆచరణలోకి తీసుకొస్తాము. సో రేపటి నుంచి మనము 14వ అధ్యాయాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? ఈ అధ్యాయం ప్రభు ఆల్రెడీ భక్తిలోకి వచ్చి జారిపోయిన వాళ్ళకి కూడా ఇంటే మళ్ళా భక్తిలోకి వచ్చే అవకాశం ఉంటది. ఓకే. కానీ వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటా ఏదో ఒక రకంగా చెవిలో పడింది అనుకో, అరే నేను మళ్ళా అది దాంట్లో చేసుకోవాలని వాళ్ళకి కూడా తపన పెరుగుతూ ఉంటది. ఓకే, సరే అండి. ఉండవాళ్ళం అరే భక్తిలో నుంచి ఎలా జారిపోకుండా ఉండాలా, ఎలా ప్రయత్నం చేయాలా, ఇంకా ఎలా ప్రయత్నం చేయాలా, మీరు అన్నారు కదా గడ్డి పరకలాగా, అలాంటి లక్షణాలని పెంపొందించుకుంటా ఉండాలి. కరెక్ట్. భక్తిలో ఉన్నా కూడా కోపం వస్తుంది ఊరికనే, అది ఏది అని ఏదో మాట్లాడతాం. ఈ టంగు సరిగా ఉండదు కదా, ఆ టంగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలా, ఓహో అన్నా కూడా మనం ఎలా కంట్రోల్లో ఉండాలా అని ఈ భక్తిలో ముందుకు పోవాలంటే మనం ఎలా సమయస్ఫూర్తిని పాటించాలా, వినయాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలా. గురువు చెప్పిన దాన్ని వినాలండి ముఖ్యంగా. అయ్యా చెప్పే అర్థమైంది. గురువు చెప్పిన దాన్ని మన జీవితంలో పాటించే ప్రయత్నం చేయాలి, అది మెయిన్. అదే ఇవన్నీ గురువు చెప్పిన ఉపదేశాలని పాటించాలి. కానీ ఎండిపోయిన గడ్డి పరుగులా ఉండటం అనేది అంటే కలియుగంలో కొంచెం కష్టమైన పనే అండి, కాకపోతే మనం అనుసరించవచ్చు. దాన్ని కూడా ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా మనం ఆధ్యాత్మిక గురువు యొక్క సాధనలో ఆధ్యాత్మిక లోకాలకు చేరుకున్నట్టే ప్రభు. కానీ అలాంటి స్థితి ఎప్పుడు వస్తుందో అది మన చేతిలో వస్తుంది అని అనుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు 2020లో జాయిన్ అయినప్పుడు మన యొక్క భక్తి కానీ మన యొక్క ఏ స్థితిలో ఉన్నాము, ఇప్పుడు ఈ రోజు ఎలా ఉన్నాము 2026లో అనేటువంటిది మనకి అర్థమవుతుంది కదా, అంటే చేంజ్ అవుతూ ఉన్నాము కదా. జై. సో రేపటి నుంచి 14వ అధ్యాయాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ శరణాల విందాల కర్పణమస్తు.